తిరుపతి వద్ద తిరుచానూరు తాజ్ హోటల్లో రా ఎన్టీఆర్ అభిమాన సంఘం శనివారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేయనుంది. దీని కొరకు ఇప్పటికే రా ఎన్టీఆర్ అభిమాన సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సంఘ నాయకుడు సాయి రూట్ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లారు. అటు తర్వాత ఆయన మీడియాతో మాట్లాడనున్నారు. గతంలో ఇదే సంఘం ఎన్టీఆర్ మీల్స్ ను జనాల్లోకి తీసుకెళ్లింది. ప్రస్తుతం ఊరువాడ కార్యక్రమంలో మరొకసారి తన సత్తాని చాటుకోనుంది రా ఎన్టీఆర్ అభిమాన సంఘం. రేపు తిరుపతిలో జరగనున్న విలేకరుల సమావేశంపై తిరుపతి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జేజీరామ్ అందిస్తారు. 7 రోజుల ఉత్కంఠకు మరో కొన్ని గంటల్లో కూడా తెరపడనుంది. వారం నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేసినటువంటి రా ఎన్టీఆర్ సంస్థ ఏదైతే ఉందో ఈ ప్రెస్ మీట్ అయితే 18వ తేదీ కాల్ఫర్ చేసింది. తిరుపతిలో శ్రీవారి పాదాల చెంతన ఉన్నటువంటి తిరుచానూరు తాజ్ హోటల్ వద్ద కూడా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ రా ఎన్టీఆర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో సాయి రూప్ ఇప్పటికే కూడా సోషల్ మీడియా వేదిక కూడా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే సుమారు 100 కోట్ల రూపాయలతో కూడా ఊరువాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు కూడా ప్రకటించారు. అంతకుముందు ఎన్టీఆర్ మీల్స్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని కూడా చేశారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఎక్కడైతే రెస్టారెంట్ల వద్ద మిగిలిపోయినటువంటి వేస్టేజ్ ఫుడ్ ఉంటుందో దాన్నంతా కూడా సేకరించి బ్యాగ్స్ ద్వారా కూడా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంతా కూడా ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఊరువాడ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. దాదాపు 100 కోట్ల రూపాయలు కూడా ఈ కార్యక్రమానికి వెచ్చించి ఊరువాడలన్నింటినీ కూడా అభివృద్ధి చేసే విధంగా కూడా ముందుకెళ్లేటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నట్లు రా ఎన్టీఆర్ ఆ సంస్థ అభిమాన సంఘం ఏదైతే ఉందో వాళ్ళు చెప్పుకున్నటువంటి వైనం. ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే తిరుపతిలో మరో కొన్ని గంటల్లో కూడా ఈ ఉత్కంఠ ఏదైతే ఉందో ఒకవైపు ఎన్టీఆర్ అభిమానులకు కావచ్చు, మరోవైపు ప్రజలకు కావచ్చు, పూర్తిగా కూడా ఈ రా ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏం చేయబోతుందో అనేటువంటిది ఒక ప్రశ్నార్థకంగానే ఉంది. దీనికి సంబంధించి ఎన్టీఆర్ సంబంధించినటువంటి ఈ సంస్థ ఏదైతే ఉందో దాని అభిమానులు పూర్తిగా కూడా మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. కృష్ణ యాదవ్ కూడా అనేక మీడియా వాళ్ళకి ఎదురుగా కూడా రావడం వచ్చి ఎందుకు ఈ రా సంస్థ ఇలా చేస్తుంది ఏంటి అనేటువంటిది పూర్తిగా కూడా అర్ధరహితంగా ఉందనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. రేపు జరుగుతున్నటువంటి ఈ మీడియా సమావేశంలో పెద్ద ఎత్తున ఇక్కడికి ఒకవేళ అభిమాన సంఘాలు అభిమానులు హాజరైతే ఎటువంటి కార్యక్రమాలు ఉంటాయో ఏంటో అనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఫైనల్గా ఈ తాజ్ హోటల్లో కావచ్చు, అదేవిధంగా తిరుపతి ప్రెస్ క్లబ్లో కావచ్చు, ఈ 2 ప్రాంతాల్లో ఎక్కడో ఒక చోట ఈ ఎన్టీఆర్ రా ఏదైతే అభిమాన సంఘం ఉందో పూర్తిగా కూడా దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఉత్కంఠగా కూడా ఎదురు చూస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పటికీ ఈ సాయి రూప్ ఎవరైతే ఉన్నారో తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది. నిన్న కొన్ని మీడియాలతో కొన్ని మీడియా ఛానళ్ళలో కూడా మాట్లాడారు. ఏం చేయబోతున్నారు అనేటువంటి విషయాన్ని కూడా బహిర్గతం చేశారు. ఫైనల్గా ఎన్టీఆర్ చెప్పినా కూడా తన సేవా కార్యక్రమాలను నిలుపుదల చేసే ప్రశ్నే లేదు అనేటువంటిది కూడా ఇప్పటికే బహిర్గతం చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. రేపు ఉదయం 10:30-11 గంటల ప్రాంతంలో తాజ్ హోటల్ వద్ద ఏం జరుగుతుందో ఏమిటో అనేటువంటిది ఉత్కంఠగా కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. ఓవర్ టు స్టూడియో.